అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది తుమ్మికూర, ఉండ్రాళ్ళు. తుమ్మికూర అయితే చాలా బావుంటుంది. ఇయర్ మొత్తం అంతా ఒకటేసారి దొరికే ఈ కూర అయితే అద్రిపోతుంది టేస్ట్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తుమ్మికూరని నీట్‌గా వేరు చేసుకున్న ఆకులని ఒక 4-5 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని, అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, నీళ్లు వేసేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న తుమ్మికూరని ఒక స్ట్రెయినర్‌లో వేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం ప్రెస్ చేసుకుంటూ వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పచ్చి చింతకాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో పచ్చి చింతకాయ వేసుకుంటేనే టేస్ట్ చాలా వస్తుందండి. దీనికి టేస్ట్ అనేది దీంతోనే వస్తుంది. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకొని, ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి చింతకాయ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకొని, కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి.